Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. కొట్టివేయడం అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్తిగా తొలగించడం, దాని నుండి విడిపించడం. ఏ శిక్ష అయితే, ఏ శాపం అయితే మీరు అభివృద్ధి పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, స్వస్థత పొందకుండా, సమాధానం పొందకుండా మీ మీద ఏలుబడి చేస్తుందో ఆ శిక్షను దేవుడు కొట్టేశాడని, ఆ శిక్షను దేవుడు తొలగించాడని. మీరు దేవుని వైపు తిరిగారు కాబట్టి, మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు కాబట్టి దేవుడు మీ మీద ఉన్న శిక్షను కొట్టివేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నినివే పట్టణంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బహుఘోరమైన పాపం చేశారు. అయితే దేవుని ప్రవక్త అయిన యోనా గారు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పగా 40 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారి మీదకి రావాల్సిన శిక్షను కొట్టివేసి వారి మీద కనికిరాన్ని, జాలి చూపించారు. ఈరోజు మీ జీవితంలో కూడా ప్రతి అడ్డుగోడని, ప్రతి శాపాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు. మీ మార్గాలు దేవుడు సరళం చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ అవమానాన్ని కొట్టివేస్తున్నాడని. ధనం లేదనో, చదువు లేదనో, అందం లేదనో, వివాహ విషయంలోనో, గర్భఫలం విషయంలోనో, ఇంటి విషయంలోనో అవమానాలు గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభువు నమ్ముకున్నందుకో అవమానం గుండా వెళ్తున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ మీద ఉన్న అవమానాన్ని కొట్టివేసి మీకు రెండింతలుగా ఘనత దయచేస్తున్నాడని. యోసేపు గారు తన జీవితంలో ఎన్నో అవమానాలు గుండా వెళ్ళాడు, కానీ దేవుడు మాత్రం యోసేపు గారిని రెండింతలుగా ఆశీర్వదించారు. హన్నా గారు గర్భఫలం విషయమై అవమానం గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆమె అవమానాన్ని కొట్టివేసి ఘనతను అనుగ్రహించారు. మోషే గారు ఎక్కడైతే అవమానం పొందారో దేవుడు అక్కడే మోషే గారు నిలబెట్టాడు. అవమానం పొందిన నయోమి, రూతు జీవితాన్ని మరలా దేవుడు కట్టాడు. మీ జీవితంలో కూడా అవమానానికి ప్రతిగా రెండింతల ఆశీర్వాదం మీరు అనుభవిస్తారు. దేవుడు మీకున్న విచారాన్ని కొట్టివేసి మీకు సంతోషాన్ని దయచేస్తారని. ఏ విషయం కోసం మీరు అతిగా ఆలోచిస్తున్నారు, చింతిస్తున్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ విషయం కోసం చింతించొద్దు కానీ మీ ప్రతి చింతను దేవుని మీద వేయండి అని. ఆయన మన భారం భరించువాడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించువాడు, మనకి సహాయం చేసేవాడు. దేవుడు మన కోసం ఆలోచిస్తున్నారు. ఆయన మన పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నారు. దేవుడు మనకి సహాయం చేయాలనుకుంటున్నారు. మనం చేయాల్సిన పని ఏంటంటే విచారించడం మానేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం, దేవుని మీద నమ్మకం ఉంచుకోవడం. అలా ఉంచినప్పుడు దేవుడు మీ విచారాన్ని కొట్టివేసి మీకు సంతోషాన్ని దయచేస్తారు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ శిక్షను, మీ అవమానాన్ని, మీ విచారాన్ని, మీ భారాలని దేవుడు కొట్టివేసి మీకు విడుదల, సమాధానాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ప్రభువా, అభివృద్ధిని వారికి దయచేయండి. దీవెనలు కుమ్మరించుకొని సంతోషంతో నింపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.